టీఆర్ఎస్ వాళ్ళు లేరు ఇక్కడ. కాదు రామ్మోహన్ రావు గారు, మీరు కాదు రామ్మోహన్ రావు గారు, దయచేసి ఒకటి, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అన్నప్పుడు అందరు ఇలానే అన్నారు, ఏం చేస్తారు వీళ్ళ నుంచి, ఏమవుతుంది, ఏం చేయగలరు అని. చేశారా లేదా? సాధ్యం కాదు అంటున్నాను రాజేష్ గారు, ఇప్పటికి కూడా సాధ్యం కాదు అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషం కాదు, కోపం కాదు. నేనేమంటున్నానంటే 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదు అంటున్నాను. ఇప్పటికి కూడా ఒకేసారి ఒకే విడత 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదు, బడ్జెట్ అనుమతించదు అంటున్నాను. రెండోది ఏమంటున్నానంటే 500 రూపాయల బోనస్ అనేది అడిషనల్ గా 2260 రూపాయలు ఇప్పుడు వడ్లకుంటే అడిషనల్ గా 500 రూపాయలు చొప్పున ఇవ్వాలి. 40 లక్షల కోట్ల టన్నుల ధాన్యం సేకరణ జరుగుతున్నప్పుడు ఇవాళ కరువు వచ్చింది, అట్లాగే చాలా రోగాలు పడ్డాయి. ఇప్పుడు నా వారి కూడా ఎండిపోయింది, మొత్తం రోగం పడి 5 ఎకరాల పడి. నేనేమంటున్నానంటే ఇక్కడ దిగుబడి తక్కువ కావచ్చు, పోయినసారి కంటే తక్కువ రావచ్చు, కానీ దీన్ని 500 మనకు ఎంఎస్పీకి 500 ఇస్తామన్నది పోయినసారి హామీ పోయింది, ఈసారి కూడా పోయింది అంటున్నాడు. రైతు భరోసా 9వ తారీఖు తర్వాత మొత్తం 15,000 వేస్తా అన్నారు. ఇప్పుడు 5 ఎకరాల లోపే వచ్చిన 5 ఎకరాల మీదకి రాలేదు, సరే 10,000 కూడా. అట్లా 6 గ్యారంటీలు 13 హామీల్లో ఒక్కొక్కటి మాత్రమే తీర్చడం జరిగింది. 6 గ్యారంటీలు 5 వచ్చినాయని అబద్ధము, సమస్య లేదు. అది నేను పొద్దున్న పొలం ఉంది 6 నెలలు ఆగుదాం అంటున్నాను, దానికి ఏం తొందరపడతలేండి. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే అమలు కావాలంటే మళ్ళీ అది సమస్య అంటున్నాను. కేంద్రంలో అధికారంలో వస్తే తప్ప రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కావడానికి వీలు లేదు, అమలు కావడానికి అవకాశం లేదు అంటున్నారు. రేపు పొద్దున బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, ప్రజలు తెలుస్తారు, తర్వాత సంగతి నేను చెప్పాను. కానీ ఇక్కడ ఏంటంటే తుక్కుగూడ సభ, రేపు వాళ్ళ తుక్కుగూడ సభ ద్వారా సెంటిమెంట్ మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది వాళ్ళకు. గతంలో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అది చేవెళ్ళి నుంచి మొదలు పెట్టేవారు. ఇప్పుడు తుక్కుగూడ సభ మనకి 6 గ్యారంటీలు మొదలైంది, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు కనుక మొదలైంది. నేనేమంటున్నానంటే ఇవాళ ఈ 6 గ్యారంటీలు 16 గ్యారంటీలు 36 గ్యారంటీలు ఇవాళ 23 రాష్ట్రానికి 25 అక్కడికి కేంద్రంలో ఇచ్చిన గ్యారంటీలలో చాలా విధానపరమైన అంశాలే ఉన్నాయంటున్నాను నేను. 50% రిజర్వేషన్ దాటామంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అడ్డం ఉంది కనుక ఏమైందంటే ఈ అధికార పార్టీలు రెండు కూడా బీజేపీ కాంగ్రెస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు అంటున్నారు. ప్రజలు అర్థం చేసుకుంటారు. గతంలో మనకు జిఎస్టీ మీద కానీ జిఎస్టీ మొదలు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ వీళ్ళు అమలు చేస్తుంటే వద్దంటుంది ఎవరు? వాళ్లే కదా. అంతకుముందు ఆధార్ కార్డు మొదలు పెట్టింది, నందరినీ లేఖని మొదలు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆ తర్వాత వద్దనేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. నేను ఏమంటున్నా అంటే ఇట్లా 100 చెప్తాను. అంటే అధికార పార్టీలు రెండు కూడా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళ డొల్లతనం తెలంగాణలో ఎంపీ టికెట్ల విషయంలో బయటపడుతుంది. ఈ రెండు పార్టీలు కూడా చూడండి, టీఆర్ఎస్ నుంచో బీఆర్ఎస్ నుంచో వచ్చిన నాయకులకు వీళ్ళు ఒక 5 ఊరికి వాళ్ళు ఒక 5 ఊరికి ఇచ్చారు. నిన్న పార్టీ మారిన వారికి వాళ్ళు ఇచ్చారు కదా. దాని సంగతి ఏంటిది? అంటే బీజేపీలో కాంగ్రెస్ లో నాయకులు లేరా? నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేసిన పొరపాట్లు మళ్ళీ వీళ్ళు కూడా చేస్తున్నారు. ఫిరాయింపుదారులకి పెద్దపీట వేస్తున్నారు. నిన్న వి హనుమంతరావు గారు మంచి మాట చెప్పారు. ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నారు, ఇది సరైనది కాదు, అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న వి హనుమంతరావు వాళ్ళ పార్టీ కదా, హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే ఇవాళ మళ్ళీ అదే ఫిరాయింపుదారులకు పెద్దపీట వేస్తే బీఆర్ఎస్ పట్టిన గతే ఈ రెండు పార్టీలకు పడతాను నేను. అంటే నాయకులు తయారు చేసుకోలేకనా, లేకుంటే బీజేపీలో నాయకులు కార్యకర్తలు లేరా, నిబద్ధత గల కార్యకర్తలు లేరా, నాయకులు లేరా? ఎందుకు ఈ పెద్దపీట వేస్తున్నారు వీళ్ళకి? నిన్న ఫిరాయింపుదారు, నిన్నటి దాకా అవినీతి పనులు దొంగలు అని వీళ్ళే విమర్శించిన వాళ్ళని చేర్చుకొని వాళ్ళకే టికెట్లు ఇచ్చారు కదా. ఇప్పుడు దానం నాగేందర్ విషయానికి వస్తే మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది, నిజమైన కార్యకర్తలకు టికెట్లు ఇద్దామని. అందుకని రేపటి ఎన్నికల్లో ప్రజలు ఇవన్నీ చూడరు. అసలు నిజంగా చెప్పాలంటే ప్రజల దాకా ఈ మేనిఫెస్టో ఎక్కడ పోతుంది? ప్రజలకు కావాల్సింది పటేలా బొర్రం అంటే అంబలు. అంటే ఒకటి రామ్మోహన్ రావు గారి విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చూసాం కర్ణాటకలో కూడా ఈ మేనిఫెస్టో ప్రకటించారు, అట్రాక్టివ్ గా అనిపించింది, ప్రజలు ఓట్లు వేశారు, అక్కడ అధికారం తీసుకొచ్చారు కదా. సో పక్కన తెలంగాణలో ఇలాగనే అంటే వీళ్ళకి అర్థమైంది, ఓహో అంటే ఈ మేనిఫెస్టోకు ప్రజలు అట్రాక్టివ్ అవుతున్నారు, సో మనం అమలు చేస్తున్నాం కాబట్టి విశ్వాసంతో ఉన్నారు అనే దాంతోటే కదా ఈ రోజు వీళ్ళు జరిగింది. ఏంది నిన్న కేసీఆర్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు తప్పు చేశారు అనే అహంకారం ఓడింది, ప్రజాస్వామ్యం గెలిచింది, పూర్తిగా అభినందిస్తున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి పనితీరును కూడా చాలా సార్లు నేను అభినందించిన. ఇప్పుడు కూడా 4-5 వ్యాసాలు రాసిన ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మూమెంట్ ఎట్లా ఉంది అని. కానీ ఈ విషయాలను విమర్శించకపోతే ఎట్లా అంటున్నాడు? ఈ విషయాల్లో 5 అంశాలు ఏమైనా ఇస్తారు కేసీఆర్ గారు. అర్హత ఉందా లేదా తర్వాత సంగతి. ఆయన ప్రశ్నలు ఆయనకే జవాబు చెప్పాలి, ఆయనకే వస్తాయి కొన్ని ప్రశ్నలు, ఆయనకి ఎదురు తిరుగుతాయి, బౌన్స్ అవుతాయి. కానీ ఇటువైపు వేసిన ప్రశ్నలు అయితే వీళ్ళు జవాబు చెప్పాలా అంటున్నాను నేను. 500 రూపాయల బోనస్ సంగతి ఏంది? ఇప్పుడు వాళ్ళ తాగునీరు విషయంలో చాలా పెద్ద కష్టం వచ్చే అవకాశం ఉంది అంటున్నాను నేను. నేను ఒక్క మాట చెప్తాను రాజేష్ గారు. ఇప్పుడు ఆకలికి అన్నము వేదనకు ఔషధం అంటారు. ఇవాళ గ్యారంటీలు ఇవన్నీ రేపు పొద్దున ఎన్నికల మేనిఫెస్టో.
కానీ ఇవాళ వెంటనే వచ్చే సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమావేశం చేయాలి, ఎక్కడికక్కడ సమీక్ష చేయాలి, రేపటి Okay. అన్నం పెట్టే పరిస్థితి చేయాలి. కానీ పాత గ్యారెంటీలు తీసుకొని తుక్కుగూడ సభలో గ్రహంగా ప్రకటిస్తారు లేదు, ప్రజలు నమ్ముతారా మరి రేపు రైట్ ఎన్నికలు ఒకటి హర్షవర్ధన్ రైట్ ఒకటి మన హర్షవర్ధన్ రెడ్డి గారు మరొకటి మనం చూసాం నిన్న కేసీఆర్ రాజేష్ గారు ప్లీజ్ నేను స్పందించొచ్చా ఒక నిమిషం? చెప్పండి. ఇప్పుడు మీరు